గురు నానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 15వ గ్రాడ్యుయేషన్ అండ్ ప్లేస్మెంట్ డే ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 714 మంది విద్యార్థులకు ప్రముఖ అతిథులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సమక్షంలో డిగ్రీ పట్టాలనైతే ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 18 బంగారు, వెండి పథకాలనైతే అందించారు. గురు నానక్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దివంగత సర్దార్ తవిందర్ సింగ్ కోహ్లీ స్మారకార్థం ఈ పథకాలను ఏర్పాటు చేశారు. ఇక ప్లేస్మెంట్లో విశేష ప్రతిభ కనబర్చిన 583 మంది విద్యార్థులకు 205కు పైగా ప్రముఖ సంస్థలు అందించిన నియామక పత్రాలు అండ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. సో ఈ కార్యక్రమానికి జెట్టా మైండ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఏఐ ఆఫీసర్ శంకర్ వేమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ నాగ్ గుప్తా గౌరవ అతిథిగా పాల్గొన్నారు. From AIDS. And in the service of humanity. గురు నానక్ యూనివర్సిటీ ఇబ్రహీంపట్నం హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ 600 to 700 స్టూడెంట్స్ ఇవాళ గ్రాడ్యుయేషన్ డే రోజున గ్రాడ్యుయేషన్ చాలా చక్కగా జరిగింది. నేను 1 year బ్యాక్ ఇక్కడ గురు నానక్ యూనివర్సిటీ ఎస్ఐపి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా విచ్ ఈజ్ ఏ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల గురు నానక్ యూనివర్సిటీలోని చాలామంది స్టూడెంట్స్కి ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అబౌట్ 75% ఆఫ్ ద పీపుల్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ థింగ్. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెనట్రేట్ అవుతున్న రోజుల్లో 75% ఆఫ్ ద స్టూడెంట్స్కి జాబ్స్ రావటం అనేది సామాన్య విషయం కాదు. అది చాలా మంచి ప్రొఫెసర్సు, మంచి ఎన్వైర్న్మెంట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉంటేనే అవన్నీ సాధ్యం అవుతుంది. థ్యాంక్స్ టు గురు నానక్ యూనివర్సిటీ ఫర్ హ్యావింగ్ మీ ఫర్ దిస్. Today I had the honor of visiting Guru Nanak University on this esteemed day of convocation, and the energy is very great. I can see lot of happy faces and a lot of proud parents. I just came to know from the faculty here that so more than 75% of the students got campus placements, and it is not a small thing, especially given the current scenario in terms of even IITs are struggling in terms of placing their candidates, and the average salary of the candidate has came down. So in such a situation, Guru Nanak University achieving this particular feat is not a small thing. I congratulate the Vice Chancellor, and all the faculty here.